అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నా. ఇలాగా నిలబడి మాట్లాడడానికి కూడా కొన్నిసార్లు మనం యోగ్యులుగా ఉంటాం, దేవునికి నమ్మకంగా ఉంటాం. అయినా కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. చెప్పండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే వాళ్ళు ఒకసారి మీ రైట్ హ్యాండ్ చూపించాలి. ఓకే, మిగతా వాళ్ళని కూడా దేవుడు ప్రేమిస్తాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుంటే, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడవును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. దేవుడు నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడని మీరందరూ విశ్వసిస్తున్నారని నేను నమ్ముతున్నా. కానీ ఈ దినం నేను ఏం చెప్పాలి అనుకున్నానంటే, భయము అనే దాని గురించి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నా. అందరం ప్రతి ఒక్క సందర్భంలో భయపడుతూనే ఉంటాం. చాలా విషయాల్లో మనం భయపడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలను చూసుకుంటే ఏదైనా హోంవర్క్ చేయకపోతే స్కూల్లో టీచర్ ఏమన్నా అంటారేమో, కొడతారేమో, లేదంటే హోమ్ మదర్ ఏమన్నా అంటారేమో అని చెప్పేసి పిల్లలు భయపడుతూ ఉంటారు. కొంచెం పెద్దవాళ్ళని చూసుకుంటే, మ్యారేజ్ అయిన పర్సన్స్ చూసుకుంటే, రేపు మా భవిష్యత్తు ఏంటి, మా కుటుంబాల పరిస్థితి ఏంటి, మా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలాగా ఎదుర్కోవాలి అని చెప్పేసి కొంతమంది ఆలోచన చేస్తూ భయపడుతూ ఉంటారు. ఇంకా కొంతమందిని చూస్తే వారి వ్యక్తిగతంగా చాలా విషయాలు ఉంటాయి, ఆరోగ్యపరంగా కానీ ఇలా చాలా మంది చాలా విషయాల్లో భయపడుతూ ఉంటారు. ఇప్పటి వరకు మేము భయపడలేదు, ఏ విషయాన్ని మేము భయపడకుండా ఎదుర్కొన్నాం అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ అంటే? ఉన్నారు ఎవరన్నా? ఎవరు ఉండరు. చాలా వరకు భయపడతారు. ఇందాక సాక్ష్యాల సమయంలో ఎవరన్నా వచ్చి సాక్ష్యం చెప్పండి అంటే అందరూ ఫ్రీగా వచ్చేసి చెప్పేస్తారు. ఎవరన్నా? చాలా భయం ఉంటుంది. నాకు కూడా వాక్యం చెప్పాలంటే నేను కూడా భయపడతానే వచ్చాను ఇక్కడికి. చాలా భయం ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం నిలబడడానికి కానీ చెప్పడానికి కానీ మన ప్రవర్తన సరిగా ఉండదు. మనం చేసే పనులకి మనం చెప్పే మాటలకు కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. అలా అని కొంతమంది భయపడతా ఉంటే మనం చెప్పేదాన్ని బట్టి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి కొంతమంది భయపడుతూ ఉంటారు. భయం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అది అందరూ ఎదుర్కోవాల్సిందే. అందరూ భయపడే తీరుతారు. చాలా విషయాలు భయపడుతూనే ఉంటారు. బైబిల్లో భయపడిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది కాదు, చాలా మంది భయపడ్డారు. భయపడిన వ్యక్తుల గురించి ఎవరన్నా కొన్ని పేర్లు చెప్పండి. ఎవరు లేరా భయపడిన? బైబిల్లో భయపడిన వ్యక్తులు ఎవరు లేరా? గట్టిగా చెప్పాలి. ఎవరన్నా? దావీదు భయపడ్డాడు. దావీదు భయపడ్డా? తెలుసా? బైబిల్ కాలేజ్ పిల్లలన్నా చెప్పాలి కనీసం క్వశ్చన్ కి ఆన్సర్. దావీదు భయపడ్డాడు. ఇంకా చెప్పాలి. పిల్లలు ఆన్సర్ చేస్తున్నారు కానీ పెద్దవాళ్ళు ఏం మాట్లాడట్లేదు. దానియేలు భయపడలేదు, ధైర్యంగా. ఎస్, నేను చెప్పాలనుకున్న మాట అయితే ఇదే. ఫస్ట్ ఆది కాండంలోనే భయపడిన వ్యక్తులు మనం చూస్తాం. ఎవరు వాళ్ళు భయపడింది? వెరీ గుడ్. ఆదాము హవ్వలు భయపడ్డారు. మనం ఆది కాండం 3వ అధ్యాయం 10వ వచనం చూసుకుంటే, ఆది కాండము 3వ అధ్యాయం 10వ వచనం, అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉంటుంది కనుక భయపడి దాగుకొండిన నేను.
అందుకైనా నీకు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అని అడిగాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దీని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో నిలబడి దేవా మీ వాక్యాన్ని ధ్యానించడానికి, లేదంటే మీ వాక్యాన్ని ప్రకటించడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, మీరు నన్ను జ్ఞాపకం చేసుకునండి. నేను నిలబడి మాట్లాడడానికి యోగ్యుడునో కాదో మీరు ఎరిగినటువంటి దేవుడో ప్రభావ మీకు వందనాలు. నా పాపము, నా దోషం ఏది ఇక్కడ ఉన్న వారికి ఎవరికి అడ్డుగా లేకుండా సహాయం చేయండి. ఈ వాక్య ధ్యానము నా జీవితానికి, మా జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉండగలడానికి మీరే మీ కృపను అనుగ్రహించాలని బ్రతిలాడుకుంటున్నాను ప్రభా. దేవా, మీరు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడో కనుక ప్రభా, మాకు కలిగిన భయములన్నింటిలో నుండి మీరు మమ్మల్ని విడిపిస్తారని నమ్ముచు దేవా, ఇదిగో తండ్రి వాక్యాన్ని మేము ధ్యానించుండగా నాకు మంచి జ్ఞానాన్ని మీరు దయచేయమని బ్రతిలాడుకుంటున్నాను. ఏం మాట్లాడాలో నాకు తెలియదు. మీరు నా ప్రక్కన నిలబడండి. నిలబడింది మీరు కానీ మాట్లాడేది మీరుగా ఉండి మీరే మీ నామ మహిమార్థమై మాతో మాట్లాడమని, మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఆదాము భయపడినట్లుగా చూస్తాం. ఆదాము, తన భార్య హవ్వ కూడా ఇద్దరు భయపడ్డారంట. భయపడి ఏం చేశారంటే దాక్కున్నారు అని చెప్పి మనం దేవుని వాక్యం చదువుతున్నాం. మన జీవితాల్లో మనం భయపడిన పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే కొన్ని సార్లు మనం ఏదో తప్పు చేస్తాం. ఎవరో ఏదో అడుగుతారు, నువ్వు పలానాది చేసావు, ఇది ఎందుకు చేసావని మనల్ని ఎవరన్నా ప్రశ్నించినప్పుడు మనం ఏం చేస్తామంటే అది చెప్పడానికి ఇష్టం లేక, అది చెప్తే మనల్ని ఏమన్నా అనుకుంటారేమో, లేదంటే మనల్ని చులకనగా చూస్తారేమో, మన గురించి చెడుగా మాట్లాడుకుంటారేమో అని చెప్పేసి అసలు విషయాన్ని కప్పెట్టేసేసి మనం ఏం చేస్తామంటే దానికి కప్పిపుచ్చడానికి మనం ఇంకొక అబద్ధాన్ని చెప్తా ఉంటాం. అట్లా అబద్ధాలు చెప్తూ మనం ఎప్పుడు అబద్ధాలు చెప్పిన వ్యక్తి ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడా? చెప్పాలి, ధైర్యంగా ఉంటాడా? అబద్ధాలు చెప్పే వ్యక్తిని మనం చాలా వరకు ఈజీగా వాళ్ళకి మాట్లాడుతుంటేనే మనం అర్థం చేసేసుకోవచ్చు, ఇతను అబద్ధం చెప్తున్నాడు, ఇతను భయపడుతున్నాడు అని చెప్పేసి మనం నిర్ణయం చేసుకుంటాం. చాలా సార్లు మన జీవితాల్లో మనం ఆ భయాన్ని మనం ఎదుర్కొన్నప్పుడు, మనకు అలాంటి భయపడే పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ భయాన్ని కనిపించకుండా మనం కవర్ చేయాలని చూస్తాం, కానీ అది సాధ్యపడదు. కొన్ని సార్లు మనం భయపడుతూనే ఉంటాం. కొన్ని బాధలు అయితే ఎవరికి చెప్పుకోలేము. ఆ భయాన్ని మనం హృదయంలో పెట్టుకుంటాం. భయపడే వ్యక్తి ఎవరి ముందు ధైర్యంగా నిలబడలేడు. ఒకసారి నేను ఒక చర్చికి వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారు అన్నారు, అంటే నేను దూరంలో ఉన్నా, ఆ పాస్టర్ గారు నన్ను పిలిచి నీతో నేను మాట్లాడాలి అని చెప్పేసి అన్నాడు. అంటే నేను వెళ్ళి పక్కన నిలబడి చెప్పండి పాస్టర్ గారు అంటే, ఏ ఊరు నుంచి వచ్చావు ఏంటి అని చెప్పేసి అడిగారు. అడిగిన తర్వాత నేను అన్నాను, నాకు మీతో మాట్లాడాలంటే భయంగా ఉంది పాస్టర్ గారు అండి అన్నా. అంటే ఆయన అన్నాడు, ఎందుకు భయపడుతున్నావు, నువ్వేమన్నా తప్పు చేసావా అని చెప్పేసి అడిగాడు. తప్పు చేసావా అంటే తప్పు చేయలేదు. ఆ తప్పు చేసి మనం ఆయనకి మనకి అసలు సంబంధం లేదు. కానీ ఎవరు ఆయన చర్చికి నేను సడన్గా వెళ్ళాను, ఆయన నన్ను పిలిచి మాట్లాడేసరికి నాకు కొంచెం భయం అనిపించింది. అయితే ఆయన ఏమంటాడంటే, నీ హృదయంలో ఏదన్నా పాపం ఉంటే కనుక, నీ హృదయంలో ఏదన్నా ద్వేషం ఉంటే కనుక, నువ్వు చేయకూడని కార్యం ఏదన్నా చేస్తే కనుక అప్పుడు మాత్రమే నువ్వు భయపడతావు, అప్పుడు మాత్రమే నువ్వు ఏదైనా సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడతావు, లేదంటే భయపడతావు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నిజానికి నాకు అనిపించింది, నిజంగానే మన హృదయంలో ఏదన్నా దేవుడికి వ్యతిరేకమైనది కానీ, లేదంటే మనుషులకి వ్యతిరేకమైనది కానీ మనం ఏదైనా చేసినప్పుడు మనం ఎదుటి వారితో మాట్లాడాలంటే భయపడుతూ ఉంటాం, భయంగా మాట్లాడుతూ ఉంటాం. ఎదుటి వాళ్ళకి అర్థమైపోతుందా ఇతను చెప్పే మాటలో? కొన్నిసార్లు మనం చేయని పనిని కూడా చేసామని చెప్పుకోవడానికి కొంతమంది చెప్తా ఉంటారు. అలాంటి సందర్భాలు మనం అర్థం చేసేసుకోవచ్చు, వీళ్ళు ఏదో అబద్ధం చెప్తున్నారు, లేదంటే ఉన్నది చెప్పడానికి భయపడుతున్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పాస్టర్ గారు నన్ను అట్లా అడిగేసరికి నేను కొంచెం ఆలోచించాను, ఎందుకు భయపడాలి, నేను నిజంగానే నేనేం తప్పు చేయలేదు కదా, ఎందుకు భయపడాలి అంటే, ఆ భయం ఎలాంటిదంటే కొత్త వ్యక్తుల దగ్గర మాట్లాడాలంటే ఎవరికైనా కొంచెం భయం ఉంటది. ఇట్లా ఒక కొద్ది మంది ముందు మాట్లాడాలంటే కూడా భయం ఉంటది. ఇప్పుడు సడన్ గా ఒకళ్ళు పిలిచి, అమ్మ మీరు వచ్చి ఇక్కడ నిలబడి ఏదైనా ఒకటి చెప్పండి అంటే ధైర్యంగా చెప్తారా?
ఫ్లోలో వచ్చేస్తే మాటలు రావు. చాలా మంది భయపడుతూ ఉంటారు, ఏం చెప్పాలి, ఎందుకు నన్ను పిలిచారు ఈయన అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. ఇక్కడ ఆదాం విషయం చూసుకుంటే, ఆదాంని దేవుడు ఏం చెప్పాడంటే, నీకు ఈ సమస్త వృక్ష ఫలాలన్నిటిని మీరు తినొచ్చు, ఇక్కడున్న ప్రతిదీ మీరు అనుభవించండి, మీరు తినండి, కానీ ఈ చెట్టు వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినవద్దు అని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞాన్ని మనం ఎంతవరకు పాటించేవారుగా ఉంటాం? ఎంతమందిని వాక్యానుసారంగా నడుచుకోవడానికి ఇష్టపడతా ఉంటాం? ఎంతమందిని దేవుడికి నమ్మకంగా ఉండాలని ఇష్టపడతా ఉంటాం? చాలా విషయాల్లో మనం ఏం చేస్తా ఉంటాం అంటే, కొన్ని సందర్భాల్లో మేబీ మనం నమ్మకంగా ఉండొచ్చేమో, కానీ మనకి అనుకూలమైన ప్రతి విషయంలో మనం దేవునికి నమ్మకంగా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మనకి ఒక కష్టతరమైన పరిస్థితి మనకి ఎదురైందో, అప్పుడు మనం ఏం చేస్తామంటే, లేదు లేదు, ఈ ప్రార్థన మనం చేయలేం, ఈ దేవుడు మనకి వద్దు, ఈ శ్రమను మనం తట్టుకోలేం, ఈ దేవుడు మనం వెంబడించే కంటే మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే, దేవుని వాక్యం కూడా ప్రసంగిలో ఉంటది, మీ ఎవరిచ్చని బట్టి నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు అని చెప్పేసి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటది. కానీ దాని కంక్లూజన్ గా ఏముంటదంటే, వాటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడని కూడా ఉంటది. మనం అలాంటి పరిస్థితులు, మనం భయపడే పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, దేవుని కూడా విడిచిపెట్టేయాలని కొన్నిసార్లు అనుకుంటాం. మనం ఏం చేస్తామంటే, మన అవసరాల కొరకు మాత్రమే దేవుడిని మనం వినియోగించుకుంటాం. మనకి